ఈరోజు నీకు ఒక శ్రమ వచ్చినా, శోధనిచ్చినా నిన్నెవరు ఆదరించాలి? చెప్పండి బిడ్డలు, ఎవరు ఆదరించాలి మిమ్మల్ని? మందిరానికి వచ్చే ప్రార్థనకి నీ హృదయంలో ఎన్ని బాధలు ఉన్నాయో అవి మాకు తెలుసా? తెలియదు. నీ హృదయంలో ఎంత వేదన ఉందో మాకు తెలుసా? ఎవరికి తెలుసు? ఆయనకి తెలుసు. ప్రార్థనకు వచ్చింది మన సమస్యలు ఆయన చెప్పుకోవడానికి కదా, మన బాధని ఆయన సన్నిధికి వినిపించడానికే కదా. నీ హృదయంలో తలస్తున్న ఆలోచనలు కూడా దేవుడు ఎరిగి ఉన్నాడు. నీ బాధ ఎరిగి ఉన్నాడు, నీ కష్టాన్ని ఎరిగి ఉన్నాడు, నీ నష్టాన్ని ఎరిగి ఉన్నాడు, నీకున్న వ్యాధి బాధల్ని ఎరిగి ఉన్నాడు. సమస్తము సహాయం చేయగల సముద్రుడైన యేసయ్యని నువ్వు ఆరాధిస్తున్నావు, ఘనపరుస్తున్నావు. కాబట్టి దేవుని ప్రభావం మనలో నిలిచి ఉండాలి. యేసోపుకి ఎలా తోడై ఉందో యొక్క దేవుని ప్రభావం, దేవుని శక్తి, దేవుని బలము అలాగే మనకు కూడా తోడై ఉంది. కానీ ఆ యొక్క ప్రభావాన్ని భక్తుడు గుర్తించాడు, అనుభవించాడు, ఆ యొక్క ప్రభావాన్ని బట్టి నడిచాడు.